నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. ఈ నెల 12వ తేదీన జరిగే మెగా లోక్ అదాలత్ని జయప్రదం చేయండి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని పిలుపు. అండర్ 19 క్రికెట్ పోటీలను ప్రారంభించిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గోకరాజు గంగరాజు. నగరానికి అతి దగ్గరలో ఉన్న త్రోవగుంట గ్రామం అభివృద్ధి విషయంలో దూరంగా ఉండకూడదనే ఉద్దేశంతో గ్రామాభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ చెప్పారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. త్రోవగుంటలోని 1వ డివిజన్లో జరిగిన జనచైతన్య యాత్ర కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను గూర్చి ప్రజలను వాకబు చేశారు. త్వరలో ప్రభుత్వం 5 లక్షల రేషన్ కార్డులను మంజూరు చేయనున్న దృష్ట్యా అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు అందేలా చూస్తామన్నారు. పెన్షన్లు రాకుండా మిగిలిపోయిన కొద్ది మందికి కూడా కార్డుల మంజూరు అనంతరం పెన్షన్లు వచ్చేలా చూస్తామని చెప్పారు. అలానే గ్రామంలోని ఎస్సీ కాలనీ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ తదితర సౌకర్యాలు కల్పిస్తామని, దానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్పారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మూరు రవిచంద్ర, నగర పార్టీ అధ్యక్షుడు బొమ్మినేని మురళి, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిల్ బాషా, పార్టీ జిల్లా ట్రెజరర్ కొల్లిపల్లి సురేష్, తెలుగు మహిళా నాయకులు తమ్మినేని మాధవి, ఆరిగ శైలజ, తెదేపా నాయకులు సిరిగిరి రంగారావు, ఇంకా స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఎస్సీ కాలనీస్ అన్నిటికి కూడా మనం రోడ్స్ వేస్తా ఉన్నాం, మొత్తం డ్రైన్స్ కడతా ఉన్నాం. అదేవిధంగా మన ఊర్లోకి వచ్చాక మెయిన్ 5 రోడ్లు, అవి కూడా రోడ్లు కూడా శాంక్షన్ అయినాయి, రోడ్లు కూడా వేస్తా ఉన్నాం, కొన్ని జరుగుతూ ఉన్నాయి పని. మేజర్ గా వచ్చేసి మన ఒడిపాలెంకి వచ్చే లోపలికి అక్కడ కూడా వాళ్ళు చెప్పిన 4 పనులు కూడా, అవి కూడా పనులు టెండర్లు అయిపోయినాయి, అవి కూడా పని జరుగుతూ ఉంది. మనకి ఇంకా బీసీ కాలనీ మన మహిళలు అయితే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పారు. వాళ్ళతో పాటు మీటింగ్ అయిన తర్వాత నేను వాళ్ళతో పాటు వెళ్తాను, అక్కడ కూడా చూస్తాము. అక్కడ తప్పకుండా కూడా వాళ్ళు చెప్పినవి అన్ని కూడా ఏమన్నాయి అక్కడ చూసుకొని అవి కూడా పూర్తి చేయడానికి అవి నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు మన పార్టీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పెన్షన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పేసి పెన్షన్స్ అన్ని కూడా మనం ఇస్తా ఉన్నాం. అది కూడా ఇంకా 20 మంది ఉన్నారు. వాళ్ళు 20 మంది కూడా రేషన్ కార్డులు లేకుండా వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికి పెన్షన్స్ రాలేదు. రేపు రేషన్ కార్డులు 5 లక్షల రేషన్ కార్డులు మన రాష్ట్రానికి జనభూమి టైంలో రేషన్ కార్డులు ఇస్తారు. అవన్నీ అప్లై చేశారు కాబట్టి ఆ రోజు రేషన్ కార్డులు వచ్చినప్పుడు తప్పకుండా కూడా వాళ్ళకు కూడా పెన్షన్ వచ్చేటట్టు చేద్దాం. నెక్స్ట్ మహిళలందరికీ కూడా గ్యాస్ కనెక్షన్స్, ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా గ్యాస్ కనెక్షన్స్ ఇస్తా ఉన్నాం. అవి కూడా గ్యాస్ కనెక్షన్స్ ఏమైనా పెండింగ్ ఉంటే అవి కూడా మీరు తీసుకోండి. కట్టెల పొయ్యిలు అవన్నీ లేకుండా, పాత రోజులు పాత పద్ధతులు లేకుండా అవన్నీ కూడా మీరంతా కూడా గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలని చెప్పి అవి కూడా చెప్తా ఉన్నా. తప్పకుండా మీకు 5 పైసలతో సహా మీకు అందరికి కూడా వస్తాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అప్పుడప్పుడు ఏదైనా 1-2 పేర్లు మిస్ అవ్వవచ్చు తప్పితే
అవి కూడా నోట్ చేసుకుంటాం, అవి కూడా ఇస్తామని చెప్పేసి మీకు అందరూ తెలియజేస్తా ఉన్నాను. నెక్స్ట్ వచ్చేసి లోపల మనకి ఇంకా వేరే ఈరోజు అనేక పథకాలు కూడా ప్రభుత్వం నుంచి మనకు వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరందరూ కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా ఎస్సీ సప్లాంట్స్ కానీ, కాపూర్ కార్పొరేషన్ నుంచి కానీ, ఈరోజు బీసీ కార్పొరేషన్ నుంచి కానీ, ఇవన్నీ కూడా మనకి లోన్స్ కూడా మనందరికి కూడా ఈరోజు చదువుకొని నిరుద్యోగంగా ఉండే వాళ్ళకి ఈరోజు లోన్స్ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ లో లోన్స్ ఇవ్వాలని చెప్పి కూడా కొన్ని తీసుకున్నారు. మీరు కూడా మనకుండే ఏదైతే ఉన్నాయో రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో తప్పకుండా కూడా ఇంకా ఉండేవి కూడా కంప్లీట్ చేస్తాం. ఇంకా హౌసెస్ కూడా ఇందాక చెప్పారు, నేను MRO రేపు పంపిస్తాను. ఆ కాలనీలో ఎవరికైతే హౌసెస్ ఆల్రెడీ పొజిషన్ లో ఉండి పట్టాలు డూప్లికేట్ పట్టాలు తీసుకున్నారో అవన్నీ క్యాన్సిల్ చేసి ఒరిజినల్ పట్టాలు ఇవ్వడానికి అందుకే MRO పంపించి అసలు రిపోర్ట్ ఇవ్వమంటాను. ఓ రోజు పట్టా కార్యక్రమం పెట్టేసి మీ అందరూ కూడా పట్టాలు వచ్చేటట్టుగా నేను చేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇట్లానే ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉన్నాయి. డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చేద్దాం. మేజర్ సమస్య మనకి తాగునీరు సమస్య ఉంది. మనకి ఇక్కడ తాగునీరు సమస్య కూడా పూర్తిగా దానికి ఆల్రెడీ ఇప్పుడు ఒక పైప్ లైన్ మనకి ముక్తోజులపాడు కానీ, త్రావుగుంట కానీ, మండవారపాలెం కానీ వీటికన్నిటికీ కూడా డ్రింకింగ్ వాటర్ కింద ఇద్దామని చెప్పేసి కూడా మేము ఆ రోజు అనుకున్నాం. దాన్ని కూడా ఎట్లా చేయాలి ఏందనేది కూడా మన ఇంజనీర్లతో వీళ్ళతో మాట్లాడి డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా పూర్తిగా నేటి బాలలే రేపటి భవిష్యత్తుకి తారలని, అవినీతి రహిత భారత్ను పునర్నిర్మించడంలో వారు కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని పేర్కొన్నారు. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ అవినీతి నిర్మూలన వారోత్సవాలను ప్రియదర్శిని ప్రారంభించి ముఖ్య అతిథిగా సందేశమిచ్చారు. దేశాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యలలో అవినీతి ఒకటని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తాము చేయాల్సిన విధి విధానాలకు వ్యతిరేకంగా పనిచేసినా, బంధుప్రీతి చూపించినా కూడా అది లంచం క్రిందకే వస్తుందన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీలలోని విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. ఏపీజీబీ రీజనల్ మేనేజర్ రామసుబ్బారావు, ఏకేవీకే విద్యాసంస్థల కార్యదర్శి బత్తిన నరసింహారావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయ మరియు సామాజిక పురోభివృద్ధికి పౌరులు ప్రభుత్వ అవసరాన్ని నేను విశ్వసిస్తాను. ఏంటంటే ఎక్కడైనా అవినీతి మీకు కనపడిందంటే ఇప్పుడు మీకు టోల్ ఫ్రీ కూడా నెంబర్స్ ఇస్తా ఉన్నారు. ఇమీడియట్లీ దాని సంబంధిత అధికారులకి తెలియజేయండి. ఈవెన్ టీవీ వాళ్ళు మీడియా వాళ్ళు కూడా వాళ్ళు స్క్రోలింగ్ అవి వేస్తుంటారు. సమ్ టైమ్స్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తా ఉన్నారు అవేర్నెస్ కోసం. ఆ నెంబర్ నోట్ చేసుకుని ఎక్కడైనా అవినీతి జరుగుతుంటే ఇమీడియట్ గా సంబంధిత అధికారులకి కంప్లైంట్ ఇవ్వడం నెంబర్ 1. రెండోది, మీరు ఎంచుకునే నాయకుల్ని సరైన వాళ్ళు ఎంచుకోండి. ఒక చిన్న మున్సిపాలిటీలోని ఒక పదవి కోసం ఓ వ్యక్తి ₹1 కోటి దగ్గర ఖర్చు పెడుతున్నట్టుగా తెలుస్తుంది సర్వేలో. ₹1 కోటి ఖర్చు పెట్టిన వ్యక్తి గెలిచిన తర్వాత ఏం చేస్తాడండి? అది సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. అందుకనే రాజకీయాలు, ఎలక్షన్ సంబంధించినటువంటి ఖర్చులు మినిమైజ్ అవ్వాలి అంటే మీరు ఓటుకి ఏదో ఆశించడం కూడా తగ్గాలి. అలాగే పనులు, ఏమైనా పనులు జరగలేదనుకోండి, మీరు కూడా ఏంటంటే పలానా ప్రభుత్వ సంస్థకు వెళ్తారు, ఆ పని తొందరగా అయిపోవాలి, తొందరగా డబ్బులు ఇచ్చిస్తే తొందరగా అయిపోతుంది, వెయిట్ చేయక్కర్లేదు అనే ఒక దీంతో యూఆర్ ఆల్సో ఎంకరేజ్. కొంచెం వెయిట్ ఇప్పుడు మన జనాభా పెరిగిపోయింది. ప్రతి చోట కూడా ప్రభుత్వ సంస్థలో సరిపడా సిబ్బంది లేరు. ఇట్స్ అన్ అడ్మిటెడ్ ఫ్యాక్ట్. ఈవెన్ మా జ్యుడిషియరీలో కూడా సరైన జడ్జెస్ లేరు. ఎన్ని కేసెస్కి ఇప్పుడు ఉదాహరణకి ఒక 1000 కేసెస్ ఉన్నాయనుకోండి, ఫారిన్ కంట్రీస్ లో అక్కడ ఒక 100 మంది జడ్జెస్ చూస్తారు. మనకి ఒక జడ్జి 10,000 కేసులు చూస్తున్నారు. ఆలోచించండి, జనాభా పెరుగుతుంది, దానికి సరిపడేటట్టుగా ఈ వ్యవస్థకు సంబంధించిన సిబ్బంది పెరగట్లేదు. ఇప్పుడు జ్యుడిషియరీకి సంబంధించి కూడా మీకు ఒక విషయం చెప్పాలి. ఈ సందర్భంగా మీకు అనిపిస్తుంటది ఈ జ్యుడిషియరీలో కూడా ఏదో ఉంది అవినీతి అని. ఎందుకంటే పేపర్లో చూస్తాము ఫలానా వాళ్ళు నేరం చేసినట్టు కనిపిస్తున్నారు, కానీ మరుసటి రోజు చూసినప్పుడు బయట ఉంటున్నాడు ఈ జడ్జి ఏదో చేసింది అని. కానీ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఏదైనా ఒక కేసు రిజిస్టర్ అయ్యి కోర్టుకు వచ్చిన తర్వాత సాక్ష్యాధారాలను బట్టే ఆ కేసును డిస్పోజ్ ఆఫ్ చేస్తాం. మీకు తెలిసినంత వరకు నేరస్తుడు నేరం చేశాడు, జైలుకి వెళ్ళాడు వరకు తెలుస్తుంది. కోర్టుకు వచ్చేటప్పటికి సాక్ష్యం చెప్పడానికి ఎవరు రారు.
సాక్ష్యాధారాలు లేకుండా తీర్పు ఇవ్వగలమా? ఒక వ్యక్తిని జైల్లో పెట్టగలమా? ప్రయాసపడినటువంటి పెద్దల సమాచారం కొరకు 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వారి ఆదేశాల మేరకు భారతదేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలు, అంటే బ్యాంక్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కంపెనీస్ కానివ్వండి, ఇతర ప్రభుత్వ సంస్థలన్నీ కూడా 1 వారం పాటు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశాలు రావడం జరిగింది. అందులో భాగంగా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, మీ అందరికీ తెలుసు మేడం, మా ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ 5 జిల్లాల్లో పనిచేస్తుంది. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం. మాకు 5 జిల్లాల్లో 512 శాఖలు ఉన్నాయి. మరి 8 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. దాదాపు 2600 మంది సిబ్బంది ఉన్నారు. 20,000 కోట్ల రూపాయల వ్యాపారంతో బ్యాంక్ దేశంలోని 55 గ్రామీణ బ్యాంకుల్లో ఒక అత్యుత్తమ గ్రామీణ బ్యాంక్ గా మన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఉంది. మరి సిబిసి వారి ఆదేశాల మేరకు తూచా తప్పకుండా మన బ్యాంకు అన్ని శాఖల్లో కూడా వివిధ కార్యక్రమాలు ఏర్పాటు చేసింది. అందులో భాగంగా ప్రతి శాఖ కూడా 2 స్కూల్స్ లేదా కాలేజెస్ లో ఈ వారం లోపల. ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ ఉద్యోగ సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన టీటీడీ కళ్యాణ మండపంలో కార్తీక వన సమారాధన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ బి వీరబ్రహ్మచార్యులు రావూరి లక్ష్మయ్య తెలిపారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు, 75 సంవత్సరాలు నిండిన వారికి సత్కారాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశ్వబ్రాహ్మణ ఉద్యోగులు ఈ కార్యక్రమాలకు హాజరై జయప్రదం చేయవలసిందిగా వారు కోరారు. సంచలన సినీ దర్శకుడు టి కృష్ణ 30వ వర్ధంతి సభను సిబిఎన్ రీడింగ్ రూమ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కారుమూడి సీతారామయ్య, ఎండ్లమూరి రామయ్య, కుర్రా ప్రసాద్ బాబు, జె అశోక్, నూనె మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి రాష్ట్ర గౌరవ అధ్యక్షులు అన్ననల్లూరి వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పుట్టుక మరణం మధ్య సమాజంలో మనం బ్రతుకుతున్నందుకు సమాజానికి ఏ విషయం, సమాజానికి ఏ విధంగా ఉపయోగపడ్డాం అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం. మామూలుగా మనం అంటుంటాం, ఎవరైనా పోయాడా ఎన్నాళ్ళు బ్రతికాడా అర్థంతో మాట్లాడతారు. 30 ఏళ్ల కిందటి వరకు ఆయన జన్మించిన కాలంలో ఉన్న వారందరూ కూడా ఆ పేరంటేనే ఒక మహా సంచలనం, ఒక ప్రతిఘటన, ఒక యువతరం కదిలింది, ఒక దేశంలో దొంగలు పడ్డారు. ఏ చిత్రం తీసినా కూడా ఒక కళాఖండం సమాజంలో జరుగుతున్న. ఈ రకమైనటువంటి కార్యక్రమాల ద్వారా మేము వారితో ఉన్నటువంటి మా స్నేహాన్ని, వారితో మేము గడిపినటువంటి కాలాన్ని గుర్తించుకోవడానికి మాకు ఇది పెద్ద అవకాశంగా ఏర్పడింది. క్విజ్ పోటీలు ప్రతి సంవత్సరం 30 సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహిస్తుంది. ప్రస్మా ఆధ్వర్యంలో ఏబిఎం జూనియర్ కాలేజీ గ్రౌండ్స్ లో జరుగుతున్న ఆటల పోటీలకు విశేష స్పందన లభించింది. ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు హుషారుగా ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన టగ్ ఆఫ్ వార్ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రస్మా ప్రధాన కార్యదర్శి విఎన్జి మాధవరావు ఆటల పోటీలను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా సూర్య బలిజ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన ఒంగోలులోని గోల్డ్ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో చైతన్య మహాసభ నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష కార్యదర్శులు సిద్ధాపతిన సూర్యప్రకాశరావు, పుల్లారావు ఒక ప్రకటనలో తెలిపారు. సభకు సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లను ఆవిష్కరించారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. ఈ నెల 12వ తేదీ జరిగే మెగా లోక్ అదాలత్లో కక్షిదారులు పాల్గొని కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా జడ్జి ఎంజీ ప్రియదర్శిని కోరారు. గత లోక్ అదాలత్లో ఎక్కువ క్రిమినల్ కేసులు పరిష్కరించడం వల్ల మన జిల్లాకు ప్రథమ స్థానం లభించిందని ఆమె తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి లోక్ అదాలత్ వివరాలను ప్రకటించారు. ఈ నెల 12వ తేదీ జరిగే లోక్ అదాలత్లలో అన్ని రకాల కేసులు పరిష్కరిస్తామని చెప్పారు.
కనుక సంబంధిత శాఖల అధికారులు కక్షిదారులతో ముందుగానే కౌన్సిలింగ్ జరిపి రాజీకి ఒప్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 1వ అదనపు జిల్లా జడ్జి ఇస్మాయిల్, 3వ అదనపు జిల్లా జడ్జి జె శ్రావణ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వి నరసింహులు, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మేము పర్టికులర్గా కొన్ని కేసెస్ మాత్రం అంటే పర్టికులర్గా ఒక టైప్ ఆఫ్ కేసెస్ని మేము కాన్సన్ట్రేట్ చేసుకున్నాం ప్రతిసారి. ఈసారి ఈ నెల 2వ శనివారం నాడు అంటే 12వ తేదీన చేసేటువంటి లోక్ అదాలత్లో అన్ని రకాల కేసెస్ అంటే ఆల్ సివిల్ కేసెస్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అంటే రాజీ పడడానికి వీలైనటువంటి క్రిమినల్ కేసెస్, తర్వాత బ్యాంక్ మ్యాటర్స్, మున్సిపాలిటీ కేసెస్, యాక్సిడెంట్ కేసెస్, ఎన్ఐ యాక్ట్స్ ఇవన్నీ కూడా మేము పరిష్కరిస్తాం. దాంతోపాటు ఫ్యామిలీ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఏమన్నా కూడా. కాబట్టి ఈ కేసెస్ అన్ని కూడా మేము పరిష్కరిస్తాం అన్న విషయాన్ని దయచేసి మీడియా వాళ్ళు ప్రసారం చేసి కక్షిదారులందరికీ కూడా చేరే విధంగా చేయాలని కోరుకుంటున్నాను. అలాగే కక్షిదారులందరూ కూడా ఏమైనా కేసెస్ పెండింగ్ ఉన్నా సరే ఆర్ఎల్స్ పిఎల్సీస్ అయినా సరే క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్ అన్నీ కూడా ప్రతి నెల కాంపౌండబుల్ కేసెస్ అన్ని రాజీ పడబడిన కేసులన్నీ రాజీ చేయడానికి సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ లోక్ అదాలత్ నిర్వహిస్తుంది. అదే మాదిరిగా ఈ నెల 12వ తారీఖున 2వ శనివారం అన్ని వర్గాల ప్రజల యొక్క సంకల్పంతో వారి యొక్క కృషితో జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ లోక్ అదాలత్ చేయాలని తలంచింది సుప్రీంకోర్టు వారి ఆదేశాల మేరకు. మొన్న జరిగిన లోక్ అదాలత్లో రాష్ట్రంలో ప్రథమ స్థాయిలో నిలిపినందుకు మీ అందరికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీకందరికీ తెలుసు అన్ని కోర్టులలో ఉన్న పెండెన్స్ క్లియర్ కావడానికి చాలా టైం పడుతుంది. సత్వర న్యాయం అనే నినాదంలో మనం ముందుకు వెళ్ళినా కూడా అది చాలా దూరంలో కనపడుతుంది. జడ్జి గారు కానీ మ్యాజిస్ట్రేట్ గారు కానీ శక్తి మించి పనిచేసినా కూడా అది సాధ్యమయ్యే పరిస్థితిలో లేదు. ఇటువంటి పరిస్థితుల్లో లోక్ అదాలత్ పాత్ర చాలా. మా పోలీస్ శాఖకు సంబంధించిన వరకు జిల్లా వ్యాప్తంగా 1900 కేసులను ఐడెంటిఫై చేశారు. మా ఒంగోలు సబ్ జిల్లాలో 460 కేసులు గత లోక్ అదాలత్లో కూడా చేసినట్టు ఈసారి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ చేస్తాం. తప్పకుండా మా ఎస్ఎస్ అందరినీ మోటివేట్ చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కేసెస్ చేయాలి. కేసులు పరిష్కారం అయ్యేవి ఏవైతే ఉన్నాయో లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం చేయడానికి మేడం గారు చాలా లోక్ అదాలతే కాదు ఇంకా కేసులు పరిష్కారం చేయడంలో రాష్ట్ర స్థానంలో మనకు మొదటి స్థానంలో వచ్చిందంటే దానికి చాలా గర్వపడుతున్నాము. ముఖ్యంగా మేడం గారు చెప్పినట్టు ఈ రెవెన్యూకి సంబంధించి ఎక్కువ మేడం ల్యాండ్ అక్విజిషన్ సంబంధించి భాగ పరిష్కారాల గురించి ఎక్కువ, టైటిల్స్ గురించి ఎక్కువ కేసులు కోర్టులో ఇస్తుంటారు మేడం. జిల్లాలో యువజన సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున తన వంతు సహకారం సంపూర్ణంగా అందిస్తానని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. యువజనోత్సవాల ప్రారంభ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన యువజనోత్సవాల సందర్భంగా ఇటీవల స్టెప్ ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ ఆర్మీ రిక్రూట్మెంట్స్ లో సెలెక్ట్ అయిన యువకులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా స్టెప్ సీఈఓ డాక్టర్ రవిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. యువజన వారోత్సవాలలో భాగంగా యువతీ యువకులకు వివిధ సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. జిల్లా యువజన సంక్షేమ శాఖాధికారి డాక్టర్ బి రవి, పిహెచ్జి కృష్ణంరాజు, మార్కెట్ యార్డ్ చైర్మన్ సింగరాజు రాంబాబు, టీడీపీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు కొమ్మూరు రవిచంద్ర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వచ్చినందుకు థ్యాంక్స్ జరుగుతుంది. మంచి ట్రైనింగ్ ఇస్తారు. దాంట్లో డిసిప్లైన్ మేనేజర్ ఏంటంటే తప్పకుండా మీ భవిష్యత్తు మీకు బాగుంటుంది. మీరు భోజనాలు కానీ అన్ని కూడా గవర్నమెంట్ ఇస్తారు. వాళ్ళకి అన్ని కూడా ఇస్తాను. మీరు దానికి సిన్సియర్గా మీకు
ఫ్యామిలీ నుంచి వచ్చాము. అలాంటిది పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి టెక్ మేనేజర్ గారు CEO సార్ గారు వీళ్ళు అడ్వర్టైజ్మెంట్ చూసి మేము వచ్చాము. అందులో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సెలెక్ట్ అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సో థ్యాంక్స్ సార్. స్టెప్ థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో కూడా మన స్టెప్ గారు అయితే ఎప్పుడూ ఏదో ఒక కార్యక్రమం మీద ఏదో ఒక యాక్టివిటీ మీద మన జిల్లాను ముందుకు తీసుకెళ్ళడానికి యూత్లో ఒక మంచి కార్యక్రమాలు కూడా మనం చేపడతా ఉంటారు. ఈరోజు గవర్నమెంట్ కూడా మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా యూత్ని చదువుతో పాటు వాళ్ళకి ఏ ఫెసిలిటీస్ ఇవ్వాలి, వాళ్ళు ఏ దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో కూడా చేసుకోవడానికి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి ఇవాళ అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపడతా ఉంది. దాని చేసుకుంటున్న అనేక కార్యక్రమాలు డివిజన్స్ హెడ్ క్వార్టర్స్ లో డ్యాన్స్ కానీ లేకపోతే కూచిపూడి కానీ ఇలాంటివన్నీ భరతనాట్యం కానీ ఇవన్నీ కూడా ఒక కార్యక్రమం మంచి కార్యక్రమాలు పెట్టి ఈరోజు ప్రైజ్ మమ్మల్ని రావడం చాలా సంతోషం అని చెప్పేసి దాంతో పాటు గేమ్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎవరైతే ఏ ఇంట్రెస్ట్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళు సంతోషంగా ఉండాలని యువత పక్కదారి పట్టకుండా వాళ్ళ మంచి నగరంలో రావడానికే ఈరోజు అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. దీంట్లో కూడా మనకి రిక్రూట్మెంట్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకించిన అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎక్కువ పర్సెంట్ ఈ విజయవాడ గుంటూరు ఎక్కడైతే కళల కేంద్రాలు ఉన్నాయో, ఎక్కడైతే నృత్య కళాశాల ఉన్నాయో, సంగీత కళాశాలలు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ అక్కడ ఎక్కువ ఉన్నాయి సార్. మన జిల్లాలో ముఖ్యంగా సొంతంగా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కువ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇక్కడ పిలిచి కాంపిటీషన్ అరేంజ్ చేయడం జరిగింది సార్. విద్యార్థులను నిరాకరణ చేయడం జరిగింది. రెండో అంశం సార్, మీరు వచ్చి సర్టిఫికేట్స్ ఇచ్చారు సార్. ఆర్మీ వాళ్ళందరూ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చారు సార్. రైల్వే చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ బాగా రోజులు శాలరీస్ తోటి జాబ్స్ ఉన్నది సాధించేదాకా విశ్రాంతి అనేటటువంటిది తీసుకోకూడదు. ఈ మధ్యనే మీరు పేపర్లో చూసుంటారు, ఒక అమ్మాయి, ఆ అమ్మాయి 4 అడుగులే ఎత్తు, గూని 13 సార్లు అటెంప్ట్ చేసింది. ఇప్పుడు జిల్లా కలెక్టరే. ఇంకొక ఆమె 2 కాళ్ళు లేవు, పుట్టుకతోనే పోలియో. ఆ అమ్మాయి విపరీతమైనటువంటి లావు, సామాన్యంగా, కానీ ఆమె కూడా మళ్ళీ ప్రయత్నించి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ పాస్బుక్ విధానాన్ని ప్రవేశపెట్టామని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ దామ సుబ్బారావు విలేకరులకు తెలియజేశారు. ఇక నుండి ఖాతా వివరాలు తెలుసుకునేందుకు బ్యాంకుకు రానవసరం లేదని, ఏపీజీబీ ఈ పాస్బుక్ అనే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని తెలుసుకోవచ్చన్నారు. ఈ విధానం ద్వారా 45 లక్షల మంది ఖాతాదారులు వేగవంతమైన సేవలు పొందవచ్చునని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో సీనియర్ మేనేజర్లు రమేష్ బాబు, సతీష్, మాల్యాద్రి పాల్గొన్నారు. అనంతపురం, కడప, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం 5 జిల్లాల్లో 512 శాఖలు, 8 ప్రాంతీయ కార్యాలయాలు అనంతపురం, కడప, కదిరి, కర్నూలు, నెల్లూరు, రాజంపేట, నంద్యాల ఇట్లా 8 ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. సో మా బ్యాంక్ ప్రస్తుతం 20,100 కోట్ల రూపాయల వ్యాపారాన్ని కలిగి ఉంది. గ్రామీణ బ్యాంకుల్లో దేశంలోనే అతి పెద్ద గ్రామీణ బ్యాంక్ మన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు. కాబట్టి ఖాతాదారుల సౌకర్యార్థం మేము చేపట్టబోయే అన్నిటికి కూడా మేము ప్రెస్ వారి సహకారాన్ని, ఖాతాదారుల సహకారాన్ని కోరుకుంటున్నాం. ఆప్సా ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఒంగోలులోని డిఆర్ఎన్ఎం హైస్కూల్ గ్రౌండ్స్లో జరిగే స్పోర్ట్స్ మీట్స్కు సంబంధించిన కరపత్రాన్ని శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆప్సా ప్రతినిధులు పర్వతరెడ్డి కిషోర్, సిహెచ్ మల్లికార్జునరావు, ఎం రామిరెడ్డి, ధనుంజయ, వంశీ, లక్ష్మీనారాయణ, శేఖర్, హర్షిణి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం.
ప్రకాశం జిల్లాలోని శర్మ కళాశాల క్రికెట్ మైదానం అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడం సంతోషంగా ఉందని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి బీసీసీ వైస్ ప్రెసిడెంట్ నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. శర్మ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన గోవా ఆంధ్ర అండర్-19 క్రికెట్ మ్యాచ్ను ఆయన ప్రారంభించారు. కుచ్ పెహన్ క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభానికి ఒంగోలు వచ్చిన ఆయన క్రికెట్ మైదానంలో ఏర్పాటు చేసిన క్రీడాకారుల వీఐపీల గ్యాలరీని ప్రారంభించారు. అనంతరం ఆంధ్ర గోవా మ్యాచ్ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా పీడీసీఏ కార్యదర్శి చింతపల్లి ప్రతాప్పై ప్రశంసల జల్లు కురిపించారు. ఎంతో పట్టుదలతో క్రీడా మైదానాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన ఘనత ప్రతాప్ టీంకు దక్కుతుందని అన్నారు. ఏసీఏ బీసీసీఐ తరపున ఎటువంటి సహకారమైనా అందిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీడీసీఏ కార్యదర్శి చింతపల్లి ప్రతాప్, అధ్యక్షులు డాక్టర్ నామినేని కిరణ్, ఉపాధ్యక్షులు గాజుల రాము, సీనియర్ మ్యాచ్ రిఫరీ సునీల్, చతుర్వేది, ఎంపైర్లు మాసె చంద్రకాంత్, ముకుంద్ మండేల్, మాన్యువల్ స్కోరర్ తోట విజయ్, ఎల్ నరసింహం, వీడియో అనాలిసిస్ట్ ఇమ్రాన్ పాషా, అక్షయ్లు పాల్గొన్నారు. అండర్-19 ఆంధ్ర వర్సెస్ గోవా 4-డే మ్యాచ్ ఈరోజు స్టార్ట్ అయింది. ఈ టోర్నమెంటు కుచ్ బిహార్ ట్రోఫీ ఈరోజు ఒంగోలులో ఈ మ్యాచ్ ఇనాగ్రేట్ చేయడానికి రావటం జరిగింది. దాంట్లో భాగంగా శర్మ గ్రౌండ్స్లో ఒక పవీలియన్ కూడా ఇనాగ్రేట్ చేయడానికి చాలా ఆనందిస్తున్నాం. చాలా బాగుంది పవీలియన్. వచ్చిన బీసీసీఐ సీనియర్ మోస్ట్ ఎంపైర్ కూడా కామెంట్ చేశాడు, చాలా బాగుంది ఇక్కడ ఫెసిలిటీస్ ఒంగోలులో. వాళ్ళ స్టే కానీ హాస్పిటాలిటీ కానీ గ్రౌండ్ కానీ అంతా చూసి వాళ్ళు చాలా సంతోషించారు. ఒంగోలు శర్మ గ్రౌండ్ మన దేశవ్యాప్తంగా బీసీసీఐలో చాలా ప్రసిద్ధి చెందింది. అందులో ఇప్పుడు ఈ కుచ్ బిహార్ ట్రోఫీ జమ్మూ కాశ్మీర్, అలాగే రాజస్థాన్, ఆంధ్ర, గోవా ఈరోజు ఆంధ్ర గోవాతో తలపడుతోంది. ఈ 4 మ్యాచ్లు కూడా ఒంగోలులో జరుగుతాయి. మన అండర్-19 బాయ్స్ గతంలో కూడా ఆల్ ఇండియా ఫైనల్స్ వరకు చేరారు. అంచేత అకాడమీస్ వల్ల మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మంచి రిజల్ట్స్ సాధిస్తుంది. తప్పకుండా ఈ సంవత్సరం కూడా ఈ అండర్-19 బాయ్స్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చూపించి మన ఆంధ్రాకి మంచి పేరు తీసుకొస్తారని నేను తలుస్తున్నాను. చాలా సంతోషం. శర్మ కాలేజ్ యాజమాన్యానికి వారు పెద్ద హృదయంతో ఒంగోలు క్రికెట్ అసోసియేషన్కి ఈ ప్రొవిజన్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా సహకరించి ఈ మ్యాచ్ గురించి బాగా పబ్లిసిటీ ఇస్తున్నారు. స్పెక్టేటర్స్ కూడా బాగా రావడానికి అవకాశం ఉంది.
తప్పకుండా ఈ ఒంగోలు ఒక మంచి క్రికెటింగ్ సెంటర్గా ఏర్పడినందుకు చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా మన యువ సెక్రటరీ ప్రతాప్ గారు ఆధ్వర్యంలో ఈ గ్రౌండ్ మెయింటెనెన్స్ కానీ ఈ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో కానీ చాలా శ్రద్ధ వహిస్తున్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆయన యందు పూర్తి విశ్వాసం ఉంది. అందరికీ న్యాయం జరుగుతుంది. అసోసియేషన్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా హానెస్ట్గా ఏ అవకతవకలు లేకుండా నడిపించే వ్యక్తి అయినా అంచేత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ చాలా సంతోషంగా ఉంది. ఆయన నాయకత్వం వచ్చిన తర్వాత చాలా బాగా ఒంగోలు క్రికెట్ అసోసియేషన్ బాగా అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ వడ్డేర సంఘం ఆధ్వర్యంలో వడియరాజుల తృతీయ కార్తీక వన భోజన కార్యక్రమం ఈ నెల 12వ తేదీ కొత్తపట్నం నల్లూరి గార్డెన్స్లో నిర్వహిస్తున్నామని సంఘం జిల్లా అధ్యక్షులు తన్నీరు ఆంజనేయులు తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఎంసీఏ భవన్లో ఆవిష్కరించారు. సంఘం నాయకులు గుంజి ఏడుకొండలు, బత్తుల మల్లికార్జునరావు, గుంజి నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు, పాటల పోటీలు, యోగాసనాలు, ప్రతిభగల వడియరాజులకు సన్మానాలు, పురస్కారాలు అందజేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. వడియరాజుల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. రేపు రాబోయే 13వ తారీఖు ఆదివారం మన కొత్తపట్నంలోని నల్లూరి గార్డెన్స్లో వడియరాజుల పరమ పవిత్రమైనటువంటి వనభోజన మహాకార్యక్రమం మహోత్సవాన్ని కన్నుల పండుగగా చేయడానికి మా జిల్లా కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. దీనికి మా జాతిలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా ఐక్యంగా ముందుకు వచ్చి మాకు సహకరిస్తున్నారు. దీనికి ఇది ఒక మాకు శుభసూచకంగా మేము సంతోషిస్తున్నాం. కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి వడియరాజులందరూ ఆ రోజున కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ వనభోజన మహోత్సవాన్ని కన్నుల పండుగ చేసి ఆదర్శంగా జిల్లాలో ఆదర్శంగా మిగతా కులాల వారికి కూడా ఆదర్శంగా చూపించే విధంగా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ యొక్క వనభోజన కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు, అన్ని వయసుల వాళ్ళకి ఆటలు, పాటలు, యోగా విన్యాసాలు, అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు చాలా బాగా ఉంటాయి. ఒక క్రమశిక్షణతోటి క్రమబద్ధీకరణగా ఈ కార్యక్రమాలన్నింటినీ తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ఆనందాన్ని జిల్లాలో ఉన్నటువంటి అందరూ, మా వడ్డేర జాతిలో పుట్టినటువంటి అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి ఈ వచ్చే 13వ తారీఖున మా వనభోజాలు కార్యక్రమాన్ని మేము జిల్లా నుంచి నలుమూల నుంచి జిల్లా నుంచి పిలుపుతున్నాము. అందుకని టౌన్లో కూడా మేము వడ్డేర సంఘం నుంచి అందరూ కృషి చేస్తూ మా జిల్లా ప్రెసిడెంట్కి సాయం చేస్తా కూడా అందరం ఐకమత్యంగా రేపు వనభోజనాలు కార్యక్రమాలు బాగా చేయాలని కోరుకుంటూ. కేంద్రంలో బీజేపీ పార్టీ వల్లనే దేశంలో ఎస్సీ ఎస్టీలపై దాడులు పెరిగాయని ఇండియన్ లేబర్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు దాసరి సుందరం విమర్శించారు. ప్రెస్ క్లబ్లో జరిగిన సదస్సులో ఆయన కేంద్ర ప్రభుత్వ విధానాలపై విమర్శలు గుప్పించారు. ఇటీవల హిందూ మతోన్మాద శక్తులు దళిత ముస్లింలపై దాడులకు తెగబడుతున్నారన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఊతమిస్తోందని ఆరోపించారు. ఇదే విధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, పేద వర్గాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందటం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కె శాంతయ్య, కట్టావర ప్రసాద్, పి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈనాటికి 75 సంవత్సరాల నుండి స్వాతంత్రం అనంతరం కూడా పేదలు మరింత పేదలవుతున్నారు, ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు. ఆ క్రమంలోనే ప్రకాశం జిల్లాలో ప్రజా సమస్యలని పరిష్కారం చేయడంలో పాలక పార్టీలు చొరవ తీసుకోకుండా వాళ్ళ వర్గాన్ని పెంపొందించుకోవడానికి ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నట్లు పరిస్థితి ఉంది. ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా చదువుకున్న యువతి యువకులకు ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ విధంగా ఉద్యోగం రాకపోతే. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి, విజ్ఞప్తి చేసిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్.
ఈ నెల 12వ తేదీన జరిగే మెగా లోక్ అదాలత్ని జయప్రదం చేయండి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని పిలుపు. అండర్ 19 క్రికెట్ పోటీలను ప్రారంభించిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ గోకరాజు గంగరాజు. సత్య న్యూస్లో నేటి మాట. సంగీతం అన్నది సమస్త మానవులకు అర్థమయ్యే అంతర్జాతీయ భాష. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.